ఎప్పుడన్నా ప్రతిపక్ష పార్టీ ఈ అంశాలు ఎజెండా చేసిందా? అధికార పక్షం ఎవరిని విస్మరిస్తుంది? అత్యంత పేదరికం వాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళని విస్మరిస్తున్నది. ప్రతిపక్ష పార్టీకి ఏ ఎజెండా మారాలి? వీళ్ళే ఎజెండా మారాలి. కానీ వాళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు, వీళ్ళు ధనిక రైతుల గురించి ఆలోచిస్తారు. మరి వీళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడిందా? మీరే చెప్పండి, నా తమ్ముడుగా మీరే చెప్పండి. నీకు సొసైటీ మీద చాలా ఎనాలిసిస్ చేస్తుంటావు కదా, మీరు చెప్పండి. 50 లక్షల మంది పెన్షన్దారులు. రెండో విషయం, ఇప్పుడు అధికార పక్ష ముఖ్యమంత్రి నెల జీతం ఎప్పుడు తీసుకుంటాడో? మొదటి వారంలో తీసుకుంటాడు. ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార పార్టీ మంత్రులు ఎప్పుడు తీసుకుంటుండ్రో? మొదటి వారం తీసుకుంటారు. ఈ పెన్షన్ మీద ఆధారపడే బతుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూన్ నెల పెన్షన్ జూలై 22 కూడా వాళ్ళు ఇంతవరకు. జూన్ నెల పెన్షను జూలై 22 కూడా ఇంతవరకు పల్లె. ఉద్యోగస్తుల జీతాలు నెల మొదటి వారంలో పడుతున్నాయి కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదటి వారం తీసుకుంటారు కదా. ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ఎమ్మెల్యేలు తీసుకుంటుంటారు కదా. కానీ 4000 పెన్షన్ కోసం, నెల కోసం ఎదురు చూసే వికలాంగులు ఇప్పటికీ ఇంతకుముందు ఇస్తున్న పెన్షన్లే, పెంచింది కూడా మాట్లాడతలేను నేను. 2000 పెన్షన్ల కోసం ఎదురు చూసే ముసలోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. కనీసం జూలై నెలలో కూడా ఇంతవరకు పని లేదంటే అర్థమైందో చెప్పండి. అడిగేటోళ్ళు లేరు కదా.